అంటే ఆవిడంది, ఏమిటయా చాలా తేలిగ్గా చెప్పేశారు నాన్నగారు, లోపలికి వెళ్ళమ్మా ఉత్తమ గతులు పొందుంటారంటారేమిటి మీరు? ఆయన ఎవరనుకుంటున్నారు? మహానుభావుడైనటువంటి అంగిరస మహర్షి యొక్క మనవడు, మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నవాడు, తండ్రిని ఆశ్రయించినట్టు గురువుగారిని ఆశ్రయించి ఉన్నాడు అతను. కాబట్టి మీరు రక్షకులు ఇప్పుడు ఆయనకి. పైగా దేవగురువు అయినటువంటి బృహస్పతి కుమారుడు, ఏమి సామాన్యుడు కాడు, మీకు శిష్యుడు. నాన్నగారండి మీకు శిష్యుడైన స్వరూపమైనటువంటి బ్రహ్మచర్యాశ్రమము యొక్క వ్రతమునందు సంపన్నమైన స్థితిని పొందినవాడు, అంత బాగా బ్రహ్మచర్యాశ్రమాన్ని అనుష్ఠిస్తున్నవాడు. అటువంటి వాణ్ణి కారణం లేకుండా ఈ రాక్షసులు ఆయన మీద క్రోధాన్ని పెట్టుకుని ఆయన్ని చంపేశారు. అటువంటి కచుడి గురించి శోకించద్దంటారేంటి? ఇన్ని కారణాలు ఉన్నాయి, అటువంటి మహాత్ముడు చచ్చిపోతే అడగపోవడానికి నేను ఏడుస్తున్నాను. ఏడిస్తే ఏడంటారేమో, నేను అన్నం తిన్నాను ఆ కచుడు లేకపోతే. అప్పటికీ ఆమెకి అనురాగం ఉన్నది అన్న విషయం శుక్రాచార్యుల వారికి ఎందుకు అర్థం కాలేదండి అని మీరు నన్ను ప్రశ్న చేయొచ్చు. అలా ఆమె అనురక్త అవుతుంది అని శుక్రాచార్యుల వారు వేరొక కారణానికి ఊహించలేదు. ఏ కారణమో నేను మీకు ఎదురు చూపిస్తాను. కాబట్టి ఆమె అంత హఠం చేస్తే ఆయన అన్నారు, అదేమిటమ్మా అన్నం కూడా తిన్నంటున్నావు, అంతే కచుడు బ్రతకవలసిందే. అయితే సరే